మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గ గోరంట్ల మండలంలో మా వైసీపీ పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి కారణం జగన్ రెడ్డి. ప్రజలు మంచి ఉద్దేశంతోనే ఉన్నారు అని అన్నారు. కష్టపడిన కార్యకర్తలను, పార్టీకి కష్టపడి పనిచేసిన నాయకులను నట్టేట ముంచేశాడు. వారిని పట్టించుకున్న పాపాన పోలేదు మా జగన్మోహన్ రెడ్డి అంటూ ఆవేదన చెందిన గంపల రమణారెడ్డి. వైఎస్ఆర్ పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి కారణం ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నానంటే వార్డు మెంబర్లను తీసుకుపోయి ఎమ్మెల్యే చేశారు, ఎమ్మెల్యేలను తీసుకుపోయి మంత్రులు చేశారు. మంత్రి చేసిన మంత్రులు పార్టీ భుజస్కంధాలపై మోసి పార్టీని తెచ్చిన కార్యకర్తలను జైలు పాలు చేశారు. అది ఒక్కరిని చేస్తే వాళ్ళు ఏదో తప్పు చేసింటారంట. ఇదే పెనుగొండ కాన్స్టిట్యున్సీలో 104 కేసులు పెట్టించారు. 48 కేసులు ఒకే కులస్తుల మీద. అంటే అందరూ తప్పు చేసింటారు. కనీసం దీనిపై విచారణ జరపలేదు. జగన్మోహన్ రెడ్డి దాకా పోయి ఫైల్ ఇచ్చినాం, చెప్పినాం, ప్రెస్లో కూడా చెప్పినాం. చెప్తే ఎమ్మెల్యేని పోగొట్టుకునేకి అవుతుందా అని కొద్దిమంది నాయకులు చేయడంతో ఈ దుష్పరిణామం ఏర్పడింది. అదే కార్యకర్తలు అందరూ స్తబ్దతగా ఉన్నారు. అదే ఇంకొకటి కమిషన్లు తీసుకొని సచివాలయాలు బిల్డింగ్లు ఇచ్చారు. ఇస్తే కార్యకర్తలకు బిల్లులు కాలే, అప్పుల పాలైపోయి సర్వనాశనం అయిపోయారు. గుణాది లేనిది ఇల్లు ఉండదు, అదేవిధంగా కార్యకర్తలు లేనిది పార్టీ ఉండదు. ఈ విధంగా చేసుకుంటూ పోవడం దురదృష్టం. కనీసం 4.5 ఏళ్ళలో కొద్దిమంది ప్రజలకన్నా అపాయింట్మెంట్ ఇచ్చి ఏం జరుగుతుంది ఏమని విచారించినాడా? ఇంట్లో నుంచి బయటకు రాలే. ఇంకోటి రైతులకి ఏం చేసినాడు ఒక్కసారి ఆలోచించుకోండి. నేను కట్టేస్తా ఇన్సూరెన్స్, నేను కట్టేస్తాను అన్నాడు. ఇన్సూరెన్స్ కట్టలే, ఏదో ఒక తూరు ఇచ్చాడు. అదే అందరు రైతులకి ఇచ్చాడా? లేదు. అదే అంత డబ్బులు ఇన్సూరెన్స్ కట్టేసింటే రైతులు, లేదంటే రైతులు మా నాన్న రైతులు ఇన్సూరెన్స్ కట్టుకోమని అంటే రైతులందరికీ వచ్చు. ఇంకోటి చేయడం తప్పు. ఇసుక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మా గోరంట్ల మండలంలో 600కు ట్రాక్టర్ వచ్చేది. ఈరోజు 6,000 రూపాయలు ఒక ట్రాక్టర్. ఎవరైనా చనిపోతే 6,000 కావాలి సమాధి కట్టుకోవడానికి. ఇవన్నీ చెప్పడానికి అవకాశం ఇప్పించుకుంటే ఈరోజు మనం కూడా గెలిచేవాళ్ళం. అది ఇంకోటి పావలా వడ్డీ. పావలా వడ్డీ గతంలో ప్రభుత్వం అందరికీ ఇచ్చేది. పావలా వడ్డీ చిన్న పెద్ద కారు రైతులందరికీ టయానికి రెన్యువల్ చేసుకునే వాళ్ళందరికీ ఇచ్చేది. ఈరోజు ₹1,00,000 దాకా మీరు ఇస్తున్నారు. వాట్ అబౌట్ ఇట్? రైతులకి ఏం చేశారు? భిక్షం వేసినట్లు 4,000 రూపాయలు భిక్షం వేశారు సంవత్సరానికి. మిగతా వాళ్ళకు 18,000, 12,000. ఆటో వాళ్ళు కంటే హీనంగా రైతులు చూశారు. మంగళోళ్ళకు, చాకల వాళ్ళకంటే 10,000 వేసేవాళ్ళు. రైతులకు 4,000 అంటే వాళ్ళే ముఖ్యమన్నారు. ఈరోజు పరిస్థితి రైతులను పోగొట్టుకోవడంతో చాలా అవివేకం పనిచేయడము, కనీసం ఆఫీసర్ల మాట వినడము. ఇంకోటి ప్రభుత్వాన్ని ఒక ఆర్గనైజేషన్ మాదిరి నడిపారు. కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఎమ్మెల్యేలకి ఇదిలే, ఎవరు వాలంటీర్లను పెట్టుకొని వాలంటీర్లతో పనులు చేయించుకుంటానికి కార్యకర్తలను భుజస్కంధాలపై మోసిన కార్యకర్తలందరినీ దూరం పెట్టేసి ఇది చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు ఒకటి గుర్తుందా? ఎమ్మెల్యేలు ప్రతిపక్షం వాళ్ళని కాదు ఇబ్బంది పెట్టినది, కార్యకర్తలను పిండి పిప్పి చేసి వాళ్ళ ఆస్తులు రాయించుకొని వాళ్ళ పేద కేసులు పెట్టి నానా బీభత్సం చేస్తారు. ఇవన్నీ వాస్తవాలా కాదా? ఒక్కసారి సర్వే చేసి ఎంక్వైరీ చేసుకోండి. అప్పటికన్నా రాబోయే కాలానికన్నా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది, లేదంటే పార్టీ ఎత్తిపోతుంది. దీనిపై వివరణగా చెప్తున్నా, వివరణగా మీరు ఎంక్వైరీ చేసుకోండి, జవాబుదారీతనంగా చూసుకోండి. లేని పక్షంలో పార్టీ మూసేసి పోల్సిన దుస్థితికి దిగజారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందరికీ నమస్కారం.